అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకు స్వాగతం. నేను మీ సంతోషి. రాజ్ తరుణ్ లావణ్య ఇష్యూ మళ్ళీ తెర మీదకి వచ్చింది. కోకాపేట్లో ఉన్న రాజ్ తరుణ్ విల్లా దగ్గరికి రాజ్ తరుణ్ పేరెంట్స్ వెళ్ళారు. ఈ విషయం తెలుసుకున్న లావణ్య వాళ్ళని ఇంట్లో కూడా రానివ్వకుండా బయటికి గెంటేసింది. సో తల్లిదండ్రులకి అంటే రాజ్ తరుణ్ తల్లిదండ్రులకి ఏం చేయాలో తెలియక అక్కడే బైఠాయించి శోకసంద్రంలో మునిగిపోయారు. మిమ్మల్ని ఎవరు తీసుకొచ్చారు బయటకి? ఎవరు? పోలీసు ఇచ్చారు. పోలీసు బయటకు వచ్చామన్నారు. బయటకు వచ్చాము. ఇక్కడ తీస్తే ఇంకా అక్కడి నుంచి లోపలికి వెళ్ళడానికి అదేసింది. కుర్చీలో కూర్చున్నాను. ఈ అమ్మాయి ఏంటంటే పేరు ట్యాక్టరీ. ఓకే. అదేం చేసిందంటే కుర్చీలో కూర్చున్నాను కదా అని కుర్చీ ఇంతవరకు మూవ్ చేసింది. ఓకే. ఇక్కడ ఆపాను. పోలీసు స్టేషన్కి రమ్మన్నారు. కాకపోతే నేను ఇక్కడే ఉంటానని చెప్పి ఇక్కడ కూర్చున్నాను. ఓకే. పేరు ట్యాక్టర్స్ వాళ్ళు వచ్చారు. వాళ్ళకి వాళ్ళు సో ఈ విషయం గురించి చాలా పెద్ద గొడవే జరుగుతుంది ఆ విల్లాస్ దగ్గర. సో అక్కడ చూసుకున్నట్లయితే సో ఈ విల్లా వచ్చేసరికి రాజ్ తరుణ్ది. సో ఆయన కష్టపడి తను చేసిన సినిమాలతో కొన్న విల్లా అని చెప్పేసి తల్లిదండ్రులు అంటుంటే, లావణ్య తండ్రి వచ్చేసరికి ఈ విల్లా కోసం ₹1,00,00,000 నేను ఇచ్చాను అంటున్నాడు. సో ఈ మాటల్ని ఖండించిన వాళ్ళ తల్లిదండ్రులు తన దగ్గర ఏమీ లేదు, తనేమి ఇస్తాడు, మేము కూడా ఏమీ ఇవ్వలేదు, రాజ్ తరుణ్ కష్టపడి సంపాదించిన డబ్బులన్నీ కూడా ఈ విల్లా కొన్నాడు సో అని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు అంటున్నారు. ప్రధానంగా చూసుకుంటే కూడా 5 hours క్రితం కూడా రోడ్డు మీద కూర్చొని ఎండలో కూర్చొని ఇప్పటివరకు లోపలికి రానివ్వాలంటూ కూడా మాట్లాడారు. ప్రస్తుతం వాళ్ళైతే లోపలికి అయితే వెళ్తున్నారు. వాళ్ళ తండ్రికి బాగాలేని పొజిషన్లో అయితే ఉన్నాడు. ఒకసారి మనం విజువల్స్ చూడొచ్చు. కాలు బాగాలేని పరిస్థితుల్లో అయితే వాళ్ళ తండ్రి అయితే ప్రస్తుతం అయితే ఉన్నారు. కాలు బాగాలేదు. మరోవైపు లోపలికి అయితే వెళ్తున్నారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి కదండి. పోలీస్ స్టేషన్ నా పైన దాడి జరిగిన దాడి జరగలేదు అని పోలీసులు చెప్పమనండి, నేను రాణిస్తాను. దాడి నిల్చోబెట్టి మాట్లాడుతున్నారు. చెయ్యెత్తి చూపించడానికి నువ్వు ఎవడు చెప్పిందా 50,000 కోసం ఫోన్ తీసుకున్నా అని చెప్పి. ఇప్పుడు ఫోన్ అడిగితే లేదని చెప్తుంది. ఏది ఫోన్ ఇవ్వమని చెప్పండి. ఇప్పుడు 50,000 ఇస్తా ఫోన్ ఇవ్వమని చెప్పండి. దయచేసి పోలీస్ స్టేషన్ కి వెళ్దాం. మిమ్మల్ని ఎవరు తీసుకొచ్చారు బయటకి? సామాన్లు తీసుకొచ్చింది. ఎవరు? పోలీసు ఇచ్చారు. పోలీసు బయటకు వచ్చామన్నారు. బయటకు వచ్చాము. ఇక్కడ తీస్తే ఇంకా అక్కడి నుంచి లోపలికి వెళ్ళడానికి అదేసింది. కుర్చీలో కూర్చున్నాను. ఈ అమ్మాయి ఏంటంటే పేరు ట్యాక్టరీ. ఓకే. అదేం చేసిందంటే కుర్చీలో కూర్చున్నాను కదా అని కుర్చీ ఇంతవరకు మూవ్ చేసింది. ఓకే. ఇక్కడ ఆపాను. పోలీసు స్టేషన్కి రమ్మన్నారు. కాకపోతే నేను ఇక్కడే ఉంటానని చెప్పి ఇక్కడ కూర్చున్నాను. ఓకే. పేరు ట్యాక్టర్స్ వాళ్ళు వచ్చారు. వాళ్ళకి వాళ్ళు
అయితే సో అక్కడ పరిస్థితి కనుక చూసుకున్నట్లయితే అక్కడ శేఖర్ భాష కూడా ఉన్నారు. సో విలేకరుతో మాట్లాడుతున్నారనమాట, విలేకరులతో మాట్లాడుతున్నారు. సో ఆయన శేఖర్ భాష ఏమంటున్నారంటే వీళ్ళకంటే రాస్తారు తల్లిదండ్రులకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి కదిలేదే లేదంటున్నారు. సో ఈ ఇష్యూ కనుక చూసుకున్నట్లయితే ఇల్లు అంటే ఆ విల్లా వచ్చేసరికి రాస్తరుంది. సో అందులో ఏంటంటే లావణ్య ఉంటున్నారనమాట. అంటే 3 సంవత్సరాలు రిలేషన్షిప్లో ఉన్నారని చెప్పేసి రాజ్ తరుణ్ పేరెంట్స్ అయితే చెప్తున్నారు. లావణ్య అలాగే రాజ్ తరుణ్ వీళ్ళిద్దరూ 3 సంవత్సరాలు రిలేషన్షిప్లో ఉన్నారు, పెళ్ళి అయితే చేసుకోలేదు. సో మేము అత్తమామలం కాదు, మమ్మల్ని అంకుల్ ఆంటీ అని పిలిచేది. సో రాజ్ తరుణ్ ఇంట్లో రాజ్ తరుణ్ విల్లాలోకి మమ్మల్ని రానివ్వట్లేదు అని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు అయితే చాలా బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆ విల్లా ముందే కూర్చొని ధర్నా అయితే చేస్తున్నారనమాట. సో ఈ ఇష్యూ గురించి మనం చూసుకున్నట్లయితే ఒక పక్క లావణ్య వర్షన్ చూసుకున్నట్లయితే లావణ్య అంటుంది నార్మల్గా వాళ్ళు మామూలుగా ఇంటికి వస్తే నేను ఇన్వైట్ చేసి అన్నీ చూసుకునేదాన్ని, వాళ్ళు 15 మందితో వచ్చారు, నా మీద దాడి చేశారని చెప్పేసి లావణ్య అయితే అంటుంది. సో ప్రస్తుతం రాజ్ తరుణ్ విల్లా దగ్గర చాలా ఉద్రిక్తంగా ఉంది. సో అంటే రాజ్ తరుణ్ విల్లా అసోసియేషన్ వాళ్ళు రాజ్ తరుణ్ కూడా లేఖ రాస్తారని చెప్తున్నారు. అంటే అక్కడ అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పేసి, కానీ దీని గురించి ఈ లేఖకి ఎటువంటి రిప్లై ఇవ్వలేదంటే స్పందించలేదని చెప్పేసి విల్లా అసోసియేషన్ వాళ్ళు చెప్తున్నారు. సో చూడాలి ముందు ముందు ఈ గొడవ ఎటువైపుకి తోవతీస్తుందో, సో ఇంకా ఎలాంటి ఇష్యూస్ అనేవి జరుగుతాయో దీని గురించి తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి.